అందరికీ నమస్కారం అమ్మ. ఇది మనకు పోయిటరీలో 4th లెసన్. ఇప్పుడు మనం చూసే వర్డ్ వర్డ్ మీనింగ్ చూస్తున్నాం. లాస్ట్ 2 వీడియోస్లో 2 పోయమ్స్ అయిపోయినాయి. ఫస్ట్ పోయం, సెకండ్ పోయం, ఇది 5th పోయం. మనకు ఇది పోయిటరీలో 4th లెసన్, గాయత్రి నీతి గీతావరి. దీంట్లో మొత్తం స్టార్ మార్క్ పోయం 6 పోయమ్స్ ఉంటాయి. ఆ 6లో నుంచి యాన్యువల్ ఎగ్జామ్లో ఒకటి వస్తుంది. పోయిటరీ 3rd లెసన్ అయినటువంటి సాధు వర్తనం అనేటువంటి 6 పోయమ్స్ నుంచి ఒకటి వస్తుంది. మొత్తం 2 పోయమ్స్ ఇస్తారు, ఒకటి రాయాలి. కాబట్టి ఇప్పుడు మనము కొంత సిలబస్ 30% సిలబస్ డిలీట్ చేయడం జరిగింది ఈ కరోనా వల్ల. కాబట్టి ఆ 30%లో ఈ గాయత్రి నీతి గీతావరిలో 6 పోయమ్స్లో 2 పోయమ్స్ పోయినాయి. ఇప్పుడు ఆ 6 పోయమ్స్లో 2 పోయమ్స్ పోను 1, 5, 7, 11 అనేటువంటి పోయమ్స్ మాత్రమే మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది మనం చెప్పుకున్నాము, సరే పర్వాలేదు. ఇది 5th, ఇంకా 7, 11 ఇంకా 2 పోయమ్స్ ఉంటాయి. 1, 5, 7, 11 రైట్. ఇది 5th పోయం చూడండి. ప్రొనౌన్సియేషన్ యత్ర యత్ర యంచారుతాహేతుః, యత్ర యంచారుహేతుః, యత్ర యంచారుతాహేతుః, యంచారుతాహేతుః, యత్ర యంచారుతాహేతుః. తత్తు తత్తు తత్రైవ తత్రైవ నిక్షిపేత్ నిక్షిపేత్ తత్రైవ నిక్షిపేత్. యత్ర యంచారుతాహేతుః, యత్ర యంచారుతాహేతుః. తత్తు తత్తు తత్రైవ తత్రైవ నిక్షిపేత్ నిక్షిపేత్. నాప్యం నాప్యం నేత్రాంజనం నేత్రాంజనం నేత్రాంజనం. పాదే పాదే నేత్రే నేత్రే వదారవర్ణకం వాదరవర్ణకం. నేత్రే వాదరవర్ణకం. యత్ర యత్ర యంచారుతాహేతుః, యత్ర యంచారుతాహేతుః. తత్తు తత్తు తత్రైవ తత్రైవ నిక్షిపేత్ నిక్షిపేత్. నాప్యం నాప్యం నేత్రాంజనం నేత్రాంజనం. పాదే పాదే నేత్రే నేత్రే వాదరవర్ణకం వాదరవర్ణకం. యత్ర యంచారుతాహేతుః తత్తు తత్రైవ నిక్షిపేత్. నాప్యం నాప్యం నేత్రాంజనం పాదే నేత్రే వాదరవర్ణకం. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎక్కడ ఏ వస్తువు సౌందర్యానికి కారణమగునో దానిని అచటనే ధరింపవలను, అంతేగాని కంటికి వేయు రంగును పాదములకు లేదా అదరములకు వేయు రంగును నేత్రములకు ధరించరేదురు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనకు ఒక మనిషికి అలంకారం ఏదైతే ఉంటుందో, అంటే ఏ చోట అంటే ఎక్కడ ఏ వస్తువు ఎక్కడైతే అలంకారంగా ఉంటుందో, చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుందో, సౌందర్యంగా ఉంటుందో, ఆ వస్తువుని అదే ప్రదేశంలో కనుక ధరించినట్లయితే చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ వస్తువు సౌందర్యానికి కారణమగునో, ఎక్కడ ఏ వస్తువు, ఇక్కడ మెడ ఉన్నది, మెడలో దండ మాత్రమే చాలా సౌందర్యంగా ఉంటుంది. మెడలో వేసే దండ చేతికి వేసుకున్నామనుకోండి, అది సౌందర్యంగా ఉండదు. ఎక్కడ ఏ వస్తువు సౌందర్యానికి కారణమవుతుందో దానిని అచటనే ధరించవలను. అంటే మెడలో వేసుకునేది మెడలో వేసుకోవాలి, చేయికి వేసుకునేది చేయికి కట్టుకోవాలి, కాలుకు వేసుకునేది కాలుకు వేసుకోవాలి, నడుము కట్టుకునేది నడుము కట్టుకోవాలి. ఎక్కడ ఏ వస్తువు ఆ సౌందర్యమునకు అందమునకు కారణమవుతుందో అక్కడనే ధరించవలను. అంతేగాని కంటికి వేయు రంగును పాదములకు, కంటికి వేయు రంగును పాదములకు, లేదా
అధరములకు వేయి రంగును నేత్రములకు ధరించరాదు. పాదాలకు వేసే రంగును పాదాలకు ధరించరాదు. అంటే అధరములకు వేయి రంగును నేత్రములకు ధరించరాదు. అంటే ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడినట్లయితే ఆ మాట్లాడినటువంటి వ్యక్తికి చాలా గౌరవంగా ఉంటుంది, వాల్యూ అనేటువంటిది ఉంటుంది. మనం ఎక్కడ మాట్లాడాల్సిన మాటను అక్కడ మాట్లాడితే మన యొక్క మాటకు విలువ ఉంటుంది, మనిషికి విలువ ఉంటుంది. మాట్లాడే చోట మాట్లాడకుండా వేరేది మాట్లాడినామనుకోండి, మాటకు విలువ లేకుండా పోతుంది, మనిషికి విలువ లేకుండా పోతుంది అనేటువంటి దీని యొక్క మీనింగ్. రైట్. ఇక దీంట్లో మనకు సాధువర్తనం అనేటువంటి లెసన్లో చూసినాం. సేమ్ ఇంతే గాయత్రి నీతి గీతావలో కూడా కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశ. దీంట్లో కూడా సేమ్ అంతే. కవి పరిచయం ఆల్రెడీ మొదటి శ్లోకానికి చూసినాను, అన్నిటికి సేమ్ అంతే, ఒకదానికే ఉంటుంది, అన్నిటికి కూడా ఒకటే కవి పరిచయం. ఇక రెండవది ఒక్కసారికి పద విభాగ అంటే మనకి ఇచ్చినటువంటి 2 లైన్ శ్లోకంలో దాన్ని పదాలను విడగొంటూ రాయడమే పద విభాగం. యత్ర కామ ఎంచా ఋతాహేతు దాన్ని విడగొట్టినట్లయితే యత్ ప్లస్ చారుతాహేతు యత్ ప్లస్ చారుతాహేతు విడగొట్టినట్టు. నెక్స్ట్ తర్వాత తత్ కామతు, తత్తుని విడదీసినట్లయితే తత్కామతు, తత్రైవ, తత్రా ప్లస్ ఏవ, తత్రైవ వృద్ధి సంధి. తత్రైవ అంటే తత్రా ప్లస్ ఏవ, తత్రైవ. నిక్షిపేత్ కామన్గా యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉన్నదో అదేవిధంగా రాసినాం. అంటే ఇక్కడ మనము విడదీసి యత్ర సేమ్ రాసినాము. ఎంచారుతాహేతుని విడగూస్తే యత్ ప్లస్ చారుతాహేతు, తత్తును విడదీస్తే తత్ ప్లస్ తు, తత్కామ తు, తత్రైవని విడదీస్తే తత్రా ప్లస్ ఏవ. అంటే ఈ శ్లోకంలో మొదటి పదము చివరి పదం మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా రాసినాం, మిగతా అన్నీ కూడా విడదీసి రాసినాం. అంటే తత్రైవ, తత్ ప్లస్ ఏవ, తత్రా ప్లస్ ఏవ, తత్రైవ, తత్తు, తత్కామతు, ఎంచారుతాహేతు, యత్ ప్లస్ చారుతాహేతు, ఇట్లా. నెక్స్ట్ నాప్యం, నా ప్లస్ అప్యం. నేత్రాంజనం, నేత్రే ప్లస్ అంజనం, దాన్ని విడదీస్తే ఏమవుతుంది? నేత్రాంజనం అంటే నేత్రే ప్లస్ అంజనం. పాదే, నేత్రే వా దరవర్ణకం, దరవర్ణకం, వా ప్లస్ అదరవర్ణకం. రైట్, అది అన్నమాట. నా ప్లస్ అప్యం కామా, నేత్రాంజనంని విడదీస్తే నేత్రే ప్లస్ అంజనం కామా, పాదే కామా, నేత్రే కామా, వాదరవర్ణకం, వా ప్లస్ అదరవర్ణకం. ఈ విధంగా పద విభాగం అయింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ కవి పరిచయం అయిపోయింది, సెకండ్ది పద విభాగ అయిపోయింది, థర్డ్ వన్ అన్వయక్రమ. అన్వయక్రమ అంటే ప్రతి పదార్థంలో ఉన్నటువంటివే అక్కడ అన్వయక్రమంగా రాయడం. ఇక్కడ ప్లేస్ సరిపోదని అన్వయక్రమం రాయాలి. ప్రతి పదార్థ అంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఎత్ర, ఎక్కడ, వేర్. ఎత్ర అంటే ఎక్కడ, యత్ ఏ వస్తువు, విచ్ ఈజ్. యత్ అంటే ఏ వస్తువు, విచ్ ఈజ్. చారుతాహేతు, సౌందర్యమునకు హేతువగును, మంచి అగును, కారణమగును. కాజ్ ఫర్ బ్యూటీ, తద్ దానిని, దట్. తత్రా ప్లస్ ఏవ, అచటనే, దేర్ ఓన్లీ. నిక్షిపే, ధరించవలను, షుడ్ బి ప్లేస్డ్. తు కానీ, బట్. నేత్రా ప్లస్ అంజనం, కాటుకను. బ్లాక్ పిగ్మెంట్ ఫర్ ఐ లాషెస్.
పాదే పాదముల యందు, ఆన్ ఫుట్, వా లేదా, ఆర్, నేత్రే నేత్రముల యందు, టు ద ఐస్, అదరవర్ణకం పెదాలకు వేయు రంగును, పింక్ పిగ్మెంట్ నా ప్లస్ అప్యం ధరించరాదు, షుడ్ నాట్ బి అప్లైడ్. ఇట్లా అంటే ఇప్పుడు అన్వయ క్రమంలో ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఎత్ర కామ, యత్ కామ, చారుతా హేతు కామ, తత్ కామ, తత్ర ప్లస్ ఏవ కామ, నిక్షిపేత్ కామ, తూ కామ, నేత్ర ప్లస్ అంజనం కామ, పాదే కామ, వా కామ, నేత్రే కామ, అదరవర్ణకం కామ, నా ప్లస్ అప్యం. ఇట్లా అంటే అవి కామాస్ పెట్టుకుంటూ ఇక్కడ పదవిభాగం తర్వాత అన్వయక్రమం రాశారు. ఇక వాటి యొక్క మీనింగ్స్ అవి. ఇక నెక్స్ట్ భావం వచ్చేసరికి విచ్ ఈజ్ ద కాజ్ ఫర్ బ్యూటీ దట్ దేర్ ఓన్లీ షుడ్ బి ప్లేస్డ్, but pigment for eyelashes on foot or pink pigment to the eyes should not be applied. Which is the cause for beauty that there only should be placed, but pigment for eyelashes on foot or పింక్ పిగ్మెంట్ టు ద ఐస్ షుడ్ నాట్ బి అప్లైడ్. ఎక్కడ ఏ వస్తువు సౌందర్యానికి కారణమగునో దానిని అచ్చటనే ధరించవలను, అంతేగాని కంటికి వేయి రంగును పాదములకు లేదా అదరములకు వేయి రంగును నేత్రములకు ధరించరాదు అనేటువంటి దీని యొక్క మీనింగ్. రైట్. ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసరికి వ్యాకరణాంశ. కవిపరిచయ, పదవిభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, లాస్ట్కి వచ్చేసరికి వ్యాకరణాంశ. ఇక్కడ వ్యాకరణాంశంలో అంటే ఏం రాస్తాము? మనం ఇచ్చినటువంటి శ్లోకంలో ఏదైనా సంధి కానీ, సమాసం కానీ, ధాతువు కానీ, శబ్దం కానీ ఏవైనా కనుక ఉంటే దాంట్లో గ్రామర్కి సంబంధించినటువంటి ఏవైనా వర్డ్స్ ఉంటే అవి ఇక్కడ వ్యాకరణాంశంలో రాయాలి, గ్రామర్కి సంబంధించినట్టు. ఇక్కడ చూడండి, యత్ర ఎంచ ఋతాహేతు తత్తు తత్రైవ, ఇది రాయొచ్చు. తత్రైవ సంధిది. తత్ర ప్లస్ ఏవ, తత్రైవ కలిపిచ్చిరు, మనం దీన్ని విడగొట్టాలి. తత్ర ప్లస్ ఏవ, తత్ర అంటే ఆ వలుకుతుంది, ఏవా అంటే ఏ వలుకుతుంది, ఆ ప్లస్ ఏ ఐ వృద్ధి సంధి. ఏ సంత్రం ఇది? వృద్ధి సంధి. తత్రైవని విడదీస్తే తత్ర ప్లస్ ఏవ, తత్రైవ వృద్ధి సంధి. మరి వృద్ధి సంధి సూత్రం ఏంది? అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఆదేశంగా వచ్చును. ఇక్కడ మనకు అకారమునకు ఏం బలమైంది? ఏ పరమైంది. అకారమునకు ఏ పరమైతే ఐ అవుతుంది. తత్ర ప్లస్ ఏవ, తత్రైవ వృద్ధి సంధి. నెక్స్ట్ ఇక్కడ సమాసం ఉంది. సమాసం కాదు ఇది, శబ్దాలలో సప్తమి విభక్తి. నాప్యం, నేత్రాంజనం, పాదే, ఇక్కడ ఇది రాయొచ్చు. పాదే, నేత్రే, వాదర వర్ణకం. పాదే రామే రామయో రామేషు, సీతే సీతయో సీతేషు అన్నట్టు సప్తమి విభక్తి. పాదే పాదయో పాదేషు, పాదే పాదయో పాదేషు. వ్యాకరణాంశంలో రెండు జాలు. తత్రైవ, తత్ర ప్లస్ ఏవ, తత్రైవ వృద్ధి సంధి. పాదే పాదయో పాదేషు. ఇది అన్నమాట. ఇది ఫిఫ్త్ పోయం. మొత్తం గాయత్రి నీతి గీతావల్లో మనకు 6 పోయమ్స్ ఉంటాయి. 30% సిలబస్లో 2 పోయమ్స్ పోయినాయి. ఇప్పుడు కేవలం 1, 5, 7, 11 1, 7, 1, 5, 7, 11 1, 5, 7, 11 ఈ 4 పోయమ్స్ రాసేసారు. ఈ 4 పోయం నేర్చుకున్నాం. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది కూడా మనకు అనుకోలేదు, సరే అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిఫ్త్ది. ఇంకా 7, 11 ఉంటాయి. ఆ రెండు చూస్తే ఈ 2 లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి. 1, 5, 7, 11. మళ్ళీ ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. యత్ర
ఎంచా హృతాహేతు తత్తు తత్రైవ నిక్షిపేత్ నాప్యం నేత్రాంజనం పాదే నేత్రే వాదరవర్ణకం. ఇది అన్నమాట. ఇదంతా కూడా నోట్ చేసుకొని స్టడీ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో 7th పోయం, నెక్స్ట్ వీడియోలో 11th పోయం చూద్దాం. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ.